అమరావతి నిర్మాణం జరగడం లేదని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి నారాయణ. ఎక్కడికక్కడ నిర్మాణాలు చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వ నిర్వాకంతో ఏపీ సింగపూర్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో కొత్త శకం మొదలయ్యేలా చర్చిస్తామని తెలిపారు. మెటీరియల్ ప్రాజెక్టు తొలిదశ పనులు 3 ఏళ్లలో పూర్తి చేసేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశామంటున్న మంత్రి నారాయణతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఈరోజు సింగపూర్ పర్యటనకు బయలుదేరిపోతున్నారు సీఎం బృందం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సింగపూర్ తోటి గతంలో ఉన్నటువంటి సత్సంబంధాలన్నీ కూడా పూర్తిగా దూరమైన నేపథ్యంలో సింగపూర్ పర్యటన ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, అలాగే ప్రస్తుతం రాష్ట్రాభివృద్ధి విషయంలో అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, మెట్రోకి కూడా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సింగపూర్ పర్యటన ఎలా ఉండబోతోంది? సింగపూర్ నుంచి పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ఈ పర్యటన జరుగుతుందని అనుకోవచ్చు. సింగపూర్ మెయిన్గా యాక్చువల్గా 2 ఉద్దేశాలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన పెట్టారండి. ఒకటి ఏంటంటే, సింగపూర్కి మన రాష్ట్రానికి ఎప్పుడు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. 2014-19 వాళ్ళ యొక్క సపోర్ట్తో యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో సీడ్ క్యాపిటల్ అని ఆ ఏరియాని డెవలప్ చేయాలనుకున్నాం. అంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ తెచ్చేటట్టుగా అక్కడ ఆ ఏరియాని ఒక 1500 ఎకరాలు యాక్చువల్గా వాళ్ళు డెవలప్ చేసేటట్టుగా, దాంట్లో మనకు మళ్ళీ 42% షేర్ ఇచ్చేటట్టుగా స్విచ్ ఛాలెంజ్మెంట్లో చేసాం. అయితే గత ప్రభుత్వం వారి యొక్క నిర్వహణ వల్ల ఆ కంట్రీకి పోయి, అది కంట్రీకి పోయి అక్కడున్న వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంతో వాళ్ళు హర్ట్ అయ్యారు. ఈరోజు సంబంధాలు కొంత దూరమైనాయి. అయితే ఆ సంబంధాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మెయిన్గా యాక్చువల్గా ఈ పర్యటన. దాంతో మీకు అందరూ తెలుసు, సింగపూర్ అంటే ఇట్ ఈస్ ఎ వెల్ డెవలప్డ్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ కంట్రీ, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. అనేక కంపెనీలు అక్కడ ఉంటాయి. అనేక కంపెనీ వాళ్ళతో 1-to-1 మాట్లాడటం, వాళ్ళని ఇన్వైట్ చేయటం, అదేవిధంగా ఆ ఇన్వెస్టర్స్ని మీట్ పెట్టి ఆ ఇన్వెస్టర్స్ మీట్లో వీలైనంతవరకు మన రాష్ట్రానికి వాళ్ళు వచ్చేటట్టుగా రిక్వెస్ట్ చేయటం, ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు సింగపూర్ పర్యటన ప్లాన్ చేయడం జరిగింది. రాష్ట్రాభివృద్ధి విషయంలో, అలాగే అమరావతి రాజధాని డెవలప్మెంట్ విషయంలో శరవేగంగా అడుగులు పడుతున్నాయని అనుకోవచ్చు. అంటే ఇప్పుడైతే బిల్డింగ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయో ఎప్పటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది? ఏదైతే 4000 బిల్డింగ్స్ అధికారులకు ఉండే అవన్నీ మార్చి ఎండింగ్కి ఎవరైనా అనుకున్నా పూర్తి అయిపోతాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో చూశాను, 10 ఏళ్ళైనా కాదు, 20 ఏళ్ళైనా కాదని. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 2014-19లో యాక్చువల్గా 17 మిడిల్లోనే టెండర్లు ఇచ్చింది, ముందు కాదు. కేవలం అక్కడ జరిగిన వర్క్ అంతా దాదాపు 8 to 9 months. అయితే ఈసారి మాకు 5 సంవత్సరాలు వచ్చింది. ఫస్ట్ 8 months యాక్చువల్గా దాని ప్రాసెస్కి లీగల్ ఇష్యూస్ లేకుండా చేసాం. ఈరోజు వర్క్ టేక్ ఆఫ్ అయింది. కాబట్టి 3 సంవత్సరాల్లో ఆ పనులన్నీ పూర్తయి మార్చ్ ఎండింగ్కి ఆ హౌసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ కాకుండా ఇప్పుడు ఫౌండేషన్ వేసుకునే స్టేజ్లో కూడా చాలా ఉన్నాయి సార్. మీరు చెప్తున్న దాని ప్రకారం మార్చ్లో కంప్లీట్ అయినప్పటికీ ఇప్పుడు స్టార్ట్ అయ్యేవి ఎన్ని డేస్ పట్టే అవకాశం ఉంది? అంటే ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లుగా వాటికి ఒక 10 ఏళ్ళు పడతాయని అనుకోవాలా? అంటే 4 బిల్డింగ్స్, మొత్తం 4000 బిల్డింగ్లలో 2 మాత్రం యాక్చువల్గా ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫౌండేషన్ కంప్లీట్ అయింది, పైన యాక్చువల్గా చేయాలి. అది షీర్వాల్ టెక్నాలజీ అంటే ఎవ్రీ 10 monthsకి ఒక ఫ్లోర్ అవుతుంది. అది తప్ప మిగతా అన్ని ఆల్మోస్ట్ 12 ఫ్లోర్లలో ఎక్కువ 12 ఫ్లోర్లు అయినాయి, 9 ఫ్లోర్లు కొన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, 11 ఉన్నాయి. కాబట్టి కన్స్ట్రక్షన్ వర్క్ చేయాల్సింది ఏంటంటే, ఎల్ఎన్టీ వాళ్ళు 68 స్లాబ్లు వేయాలి, కేవలం 68. షాపుంజీ వాళ్ళు కేవలం 31 స్లాబ్స్. అది పక్కా ప్లాన్ చేశారు. ఎవరెన్ని మాట్లాడినా మార్చ్ ఎండింగ్కి ఇవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మెట్రోకి సంబంధించినంత వరకు కూడా అటు టెండర్స్ కూడా తీసుకున్నారు. విశాఖకి సంబంధించి, విజయవాడకి 2 మెట్రోలకి సంబంధించి ఎన్ని డేస్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సార్? ఫస్ట్ ఫేజ్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? జనరల్గా మెట్రో అంటే ఎక్కడైనా 4-5 years పడుతుంది. అయితే మేము 3 years టార్గెట్ పెట్టామండి. దానికి సంబంధించి టెండర్లు పిలవడానికి క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చింది. నిన్న విశాఖపట్నం టెండర్ పిలిచారు. రేపు ఎల్లుండి మండే, ఒకసారి సండే కాబట్టి మండే విజయవాడ టెండర్ కూడా పిలవడం జరుగుతుంది. ఖచ్చితంగా టెండర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి 3 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది.
చాలు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సింగపూర్ పర్యటన అనేది ఏదైతే ఉందో పర్యటనకి సంబంధించినంత వరకు కూడా ఎంతో సింగపూర్తో ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే తొలగిపోయాయో వాటిలన్నింటినీ మెరుగుపరచడంతో పాటు అమరావతి అభివృద్ధి అనేది శరవేగంగా అడుగులు పడుతుంది. దాదాపు 3 సంవత్సరాల్లో పూర్తిగా డెవలప్డ్ అమరావతిని చూస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.